హాయ్ డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు నీట్ అండ్ ఛానల్. నీట్ యూజీ 2025-26 ఏపీ అయితే స్టార్ట్ అయింది రిజిస్ట్రేషన్. అండ్ మీకు రిజిస్ట్రేషన్ సందర్భంగా ఎలాంటి పర్సనల్ గైడెన్స్ కావాలన్నా, రిజిస్ట్రేషన్స్ కావాలన్నా, మా హెల్ప్ కావాలన్నా మెంటర్షిప్లో అయితే చేరండి. కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. పెయిడ్ సర్వీస్ మాత్రమే. సో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అండ్ అదేవిధంగా పర్సనల్ గైడెన్స్ అయితే ఉంటుంది. కాల్స్లో టచ్లో ఉంటూ అండ్ ప్రయారిటీ ఆర్డర్, వెబ్ ఆప్షన్స్ అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఈసారి మనమైతే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలా ఉందో చూద్దాం. ఫామ్‌లో ఈసారి రిలీజ్ అయిన ఈ యూజర్ మాన్యువల్‌లో అయితే క్లారిటీ లేదు. పోయినసారి నుంచి తీసుకొనే చేసాం. అది సేమ్ ఆల్మోస్ట్ అలానే ఉంది. ఒకసారైతే అంటే క్లారిటీ అంటే క్లియర్‌గా లేదిది. సో అది సేమ్ ఈ ప్రాసెసే మీరైతే చూడండి, ఈ ప్రాసెస్ అలానే ఉంటుంది సేమ్. సో దాంట్లో మీరు ఫాలో అవుతూ కూడా చేసుకోవచ్చు. ఒకసారైతే ప్రాసెస్ మొత్తం చూడండి. వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. హాయ్ డియర్ స్టూడెంట్స్, సో ఏపీ రిజిస్ట్రేషన్. రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవాలనే స్టెప్స్ అయితే చూద్దాం. మీరు అన్ని సర్టిఫికేట్స్ అయితే దగ్గర పెట్టుకొని చాలా డీటెయిల్గా చేయాల్సి ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్. సో లాగిన్ ఉంది, అది కాదు, ఈ లాగిన్ తర్వాత యూజ్ అవుతుంది, చెప్తా. అండ్ ఇప్పుడైతే మీరు ఇక్కడ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయాలి. ఫస్ట్ మీరు రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయగానే మీరైతే నెక్స్ట్ పేజ్లోకి వెళ్ళిపోతారు. సో ఇక్కడ రిజిస్ట్రేషన్కి ఇచ్చేటివన్నీ కూడా చాలా ఇంపార్టెంట్, చాలా ముఖ్యం అన్నమాట. సో ఇది కేటగిరీ ఏ గవర్నమెంట్ కాలేజీ అండ్ ప్రైవేట్ కాలేజీ. కేటగిరీ ఏకైతే ఇది రిజిస్ట్రేషన్ ప్రాసెస్. 50% సీట్స్ ఇన్ ప్రైవేట్ కాలేజ్ అండ్ 85% ఇన్ గవర్నమెంట్ కాలేజ్. నీట్ హాల్ టికెట్ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్, గెట్ డీటెయిల్స్, నేమ్ ఆటోమేటిక్గా వస్తుంది. మొబైల్ నెంబర్ ఇవ్వాలి, ఈమెయిల్ ఐడి ఇవ్వాలి. ఈ ఇయర్ అంతా యూజ్ అయ్యేటివి మాత్రమే ఇవ్వండి. సో కంప్లీట్ సీట్ వచ్చే వరకు ఉండాలి, లేకపోతే చాలా ఇబ్బంది అవుతుంది. అండ్ పాస్వర్డ్ ఒకటి స్మాల్ క్యాప్స్ అండ్ స్పెషల్ క్యారెక్టర్తోని సేమ్ కన్ఫర్మ్ చేయండి. క్యాప్చా కోడ్ ఎంటర్ చేయండి. గెట్ ఓటీపీ అంటే ఇప్పుడు మీ మొబైల్ని అండ్ ఈమెయిల్ని కన్ఫర్మ్ చేసుకోవడానికి ఒక ఓటీపీ అయితే అడుగుతుంది. సో మీరు కిందికి వస్తే నెక్స్ట్ పేజ్ ఇది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీకు ఓటీపీ అయితే ఎంటర్ చేయాలి. ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేయాలి. ఈ డీటెయిల్స్ అన్నీ ఆల్రెడీ ఉంటాయి. అండ్ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్. సో సబ్మిట్ మీద ఎంటర్ చేయాలి. సబ్మిట్ మీద ఎంటర్ చేశాక మీ రిజిస్ట్రేషన్ ఫస్ట్ అయితే టెంపరరీ ఈ రిజిస్ట్రేషన్ ఐడి అయితే వస్తుంది మీకు. అంటే ప్రతిసారి లాగిన్ కావడానికి ఒక ఐడి అయితే వస్తుంది. చాలా ఇంపార్టెంట్. ఈ రిజిస్ట్రేషన్ ఐడి చాలా ఇంపార్టెంట్. ఈ ఐడి ఏమో యూజర్ ఐడి, ఇంతకుముందు ఇచ్చిన పాస్వర్డ్ ఏమో పాస్వర్డ్. మీకు అదే ఉండబోతుంది ఇక కంప్లీట్గా. అవి రెండు జాగ్రత్తగా పెట్టుకోండి. ఇక్కడ కూడా ఉంటుంది రిజిస్ట్రేషన్ ఐడి. సో ఇక్కడ మీకు సక్సెస్ఫుల్ అని వచ్చాక ఇక్కడ క్లిక్ హియర్ టు లాగిన్, ఇక్కడ క్లిక్ చేసినా కూడా లాగిన్ అయిపోతారు మీ అకౌంట్లోకి. లేకపోతే నేను ఇంతకుముందు పైన చెప్పా చూడండి ఇక్కడ మీకు. సో ఇక్కడ మీకు ఒకసారి చెప్పాను నేను పైన ఏంటంటే ఇక్కడ ఒక లాగిన్ ఉంది చూడండి పైన. సో ఈ లాగిన్లోకి వెళ్ళినా కూడా ఇక్కడ లాగిన్, సో ఈ లాగిన్ పేజ్ ఇక్కడ ఉంది చూడండి పైన. సో ఇక్కడ నుంచి కూడా మీరు లాగిన్ అవ్వచ్చు. ఇక్కడ నుంచి కూడా లాగిన్ అవ్వచ్చు. సో ఇక్కడ నుంచి లాగిన్ కావాలంటే ఇంకా ఇక్కడి నుంచే కావాలి. సో లాగిన్, సో మీరైతే పర్ఫెక్ట్గా లాగిన్ కావాలంటే ప్రతిసారి ఇదే లాగిన్. సో ఈ లాగిన్ అయిన తర్వాత మీకు ఈ పేజ్ వస్తుంది. సో ఇక్కడ మీకు అయిపోయింది కదా, ఇక్కడ కూడా లాగిన్ కావచ్చు మీరు రిజిస్టర్ చేసేటప్పుడు. సో ఇక్కడ మీకు లాగిన్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు చాలా ఇంపార్టెంట్, ఇక్కడ యూజర్ ఐడి ఇంతకుముందు వచ్చింది రిజిస్ట్రేషన్ ఐడి. ఇక్కడ మీరు ఇచ్చిన పాస్వర్డ్ క్యాప్చా ఎంటర్ చేయగానే మీ పేజ్ వస్తుంది. సో ఇది మీకు ఇప్పుడు చాలా టైం వరకు యూజ్ కాబోతుంది. ప్రతిదీ యూజ్ అవుతుంది ఇందులో. ప్రజెంట్గా మనకు ఈ సర్వీసెస్ అనేది అవసరం. ఇందులో అప్లికేషన్ సబ్మిషన్ మీద క్లిక్ చేయండి. అప్లికేషన్ సబ్మిషన్ మీద క్లిక్ చేస్తే మీకు నెక్స్ట్ ఇవన్నీ ఉంటాయి స్టెప్స్. ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ ఇవ్వడం అండ్ పేమెంట్ డీటెయిల్స్, లోకల్, నాన్ లోకల్, స్పెషల్ కేటగిరీస్ అండ్ అప్లోడ్ డాక్యుమెంట్స్, ఇవన్నీ స్టెప్స్ రాబోతున్నాయి. ఫస్ట్ పర్సనల్ డీటెయిల్స్ స్టెప్ అయితే వస్తుంది. సో ఈ పర్సనల్ డీటెయిల్స్ అన్నీ చాలా జాగ్రత్తగా ఇవ్వండి. సో ఈ పర్సనల్ డీటెయిల్స్ అన్నీ ఇవి మీకు ఆల్రెడీ వస్తాయి. నీట్ హాల్ టికెట్ నెంబర్, నీట్ ర్యాంక్, ఆల్ ఇండియా ర్యాంకే ఇవ్వండి ఒకవేళ లేకపోతే ఇక్కడ. అండ్ నీట్ స్కోర్ అండ్ నేమ్, ఇవన్నీ ఆల్రెడీ వస్తాయి. లేకపోతే మీరు ఎంటర్ చేయండి. అండ్ ఆ తర్వాత 10th క్లాస్ సంబంధించి ఎస్ఎస్సి సంబంధించి డీటెయిల్స్ అయితే అడుగుతుంది. బోర్డు అండ్ ఎస్ఎస్సి రూల్ నెంబర్, ఇయర్ ఆఫ్ పాస్. సో ఎస్ఎస్సి పాస్ ఉంటుంది కదా ఇక్కడ, ఇయర్ ఆఫ్ పాస్ అది ఎంటర్ చేయండి. అండ్ ఇంటర్మీడియట్ అడుగుతుంది. నెక్స్ట్ సేమ్ ప్రాసెస్, ఇంటర్మీడియట్ బోర్డు అండ్ ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబర్, ఇయర్ ఆఫ్ పాస్
అండ్ మెయిన్ సబ్జెక్ట్స్ యొక్క కంప్లీట్ మీకొచ్చిన మార్క్స్ బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీలో విత్ ప్రాక్టికల్స్ మీకు ఎన్నొచ్చాయి మొత్తం. అండ్ ఈ స్టేట్ అయితే ఒక విధంగా, సెంట్రల్ అయితే ఒక విధంగా ఉంటుంది కదా. మీకు వచ్చినయి ఎయ్యండి. అండ్ మొత్తం ఎన్నో ఇక్కడ ఎయ్యండి. సో మొత్తం ఎన్నున్నాయనేది టోటల్ ఇక్కడ, అండ్ మీకొచ్చినయి ఇక్కడేమో టోటల్ మీకొచ్చిన మార్క్స్, ఇక్కడ అసలు ఎన్ని టోటల్ అయ్యింది, ఇక్కడ మీకు పర్సంటేజ్ వస్తుంది. ఓన్లీ ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ. అండ్ ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ పేజ్ వస్తుంది. పర్సనల్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాలి. సో నేమ్ యాజ్ పర్ నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ ఇంటర్మీడియట్ ఉన్న ప్రకారం, జెండర్, మొబైల్ నెంబర్ అండ్ ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్. సో ఇంకొక మొబైల్ నెంబర్ని అయితే మీరు ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఆధార్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి, బీసీఏ, సబ్ క్యాస్ట్ అంటే మీ దాంట్లో ఏంటి అనేది, సోషల్ స్టేటస్ ఏంటి, బీసీఏ, బీసీబీ, బీసీసీ అది ఇవ్వండి. క్యాస్ట్ సర్టిఫికేట్ ఇష్యూడ్ ఎంఆర్ఓనా, తహసీల్దార్ ఎవరు ఇచ్చారు. క్లిక్ చేయగానే ఆప్షన్స్ వస్తాయి. క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్, సో క్యాస్ట్ సర్టిఫికేట్కో నెంబర్ ఉంటుంది కింద, అది రాయండి. అక్కడ కరెక్ట్ అయితేనే యాక్సెప్ట్ చేస్తుంది ఆల్మోస్ట్. అండ్ మైనారిటీ ఉంటే ఇక్కడ క్లిక్ చేస్తే ఎస్ అంటే సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. అండ్ క్యాస్ట్ సబ్ కేటగిరీ, సో బీసీఏలో ఏంటి, ఓసీలో అయితే ఏంటి అవి వస్తాయి. మీది సెలెక్ట్ చేయండి. క్యాస్ట్ సర్టిఫికేట్ ఏ డిస్టిక్లో ఇచ్చారు. అండ్ ఇన్కమ్ 2 lakhs ఎబోనా, బిలో ఉంటే మీరు ఖచ్చితంగా ఇన్కమ్ సర్టిఫికేట్, వైట్ రేషన్ కార్డు ఏదైనా పెట్టాలి. సిటిజన్షిప్ ఇండియన్ అని పెడితే ఇవేం రావు, ఇది అవసరం లేదు. ఆంగ్లో ఇండియన్ కాదు. అండ్ పర్సన్ విత్ డిసేబిలిటీస్ ఉన్నాయా మీకు, పీడబ్ల్యూడి అంటే ఏదైనా మీకు ప్రాబ్లం ఉందా, పీడబ్ల్యూడి ఎంత పర్సెంట్. సో ఇదంతా మీకు అంగవైకల్యం ఉన్నవారి గురించి. సో అంగవైకల్యం అంటే తెలుసు కదా అది. అండ్ నెక్స్ట్ రెసిడెన్షియల్ డీటెయిల్స్, సో మీరు ఎక్కడ ఉంటున్నారు, ఆధార్ ఆర్ మీరు ఏదైనా ఇవ్వచ్చు. ఆ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు నెక్స్ట్ విండో అయితే ఓపెన్ అవుతుంది. పేమెంట్ చేయాలి మీరు. నెట్ బ్యాంకింగా ఆర్ యూపీఐ ఏదో ఒక పేమెంట్ అయితే చేయాలి, ఆ పర్టికులర్ ఫీజ్. పేమెంట్ చేసిన తర్వాత మీకు ఇక్కడ పేమెంట్ రిసిప్ట్ అయితే వస్తుంది. ఈ రిసిప్ట్ని దాచుకోండి, పీడిఎఫ్ తీసుకొని. ఖచ్చితంగా అవసరం ఉండే అవకాశం ఉంటుంది ఫ్యూచర్లో. ఒకవేళ సక్సెస్ అయితేనే మీకు నెక్స్ట్ది ఓపెన్ కావడం జరుగుతుంది. నెక్స్ట్ది ఏంటంటే మీ స్టడీ సర్టిఫికేట్స్ ఎంటర్ చేయాలి. మీరు లోకలా నాన్ లోకలా అనేది ఇక్కడే డిసైడ్ అవుతుంది. సో ఇక్కడ అన్ని స్టడీ సర్టిఫికేట్స్ 10, 11, 12, 11, 10, 9, 8, 7, 6 వరకు ఎంటర్ చేయాలి. ఆంధ్రప్రదేశ్ అండ్ ఏ డిస్టిక్ అండ్ ఏ ఇన్స్టిట్యూషన్ అది. అండ్ అదేవిధంగా 500 KB లోపల ఉన్న ఫైల్ని అయితే ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది, ఇక్కడ పెట్టాల్సి ఉంటుంది. అండ్ ఆ ఫైల్ ఒకవేళ మీకు డౌట్ రావచ్చు, స్టడీ సర్టిఫికేట్స్ మాకు 1 to 10 ఒకటే ఉంది అండ్ ఇంటర్మీడియట్కి ఒకటే ఉంది అని అనుకుందాం. అదే ఒక్కదాన్ని ఇంటర్మీడియట్ 2 చోట్ల అప్లోడ్ చేయండి 500 KB బిలో. సో అదే ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ని 2 చోట్ల అయితే ఎంటర్ చేయండి. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఎంటర్ చూస్ ఫైల్, ఓకే, పీడిఎఫ్ రూపంలో ఉండాలని ఉంది. ఇక్కడ పీడిఎఫ్లో అయితే ఎంటర్ చేయండి. సో 1 to 10 ఉంది, ప్రతి చోట అది ఒకటే ఎంటర్ చేయండి. ఒకటి ఉంటే ఒకటి ఎంటర్ చేయండి, ఒక్కొక్క దానికి ఒకటి ఉంటే ఆ ఒక్కొక్కటి కూడా ఎంటర్ చేయాలి. ఓకే, నెక్స్ట్ సేవ్ అండ్ కంటిన్యూ. ఇక్కడ మీరు ఏ రీజియన్ అయితే ఆ రీజియన్ వస్తుంది. లోకల్ ఆంధ్ర అయితే ఆంధ్ర, ఎస్వి అయితే ఎస్వియు, ఆర్ అదర్ అయితే అదర్ అని వస్తుంది. ఒకవేళ మీరు తెలంగాణ నుంచి వచ్చారు, మీకు ఉస్మానియాలో పడింది, ఉస్మానియా రీజన్, ఓకే, ఉస్మానియాలో పడింది. సో if the candidate falls in Usmania region as shown in the figure, the candidate needs yes or no. Do you want to claim APNL or migrated from TG to AP? తెలంగాణ నుంచి ఏపీ వచ్చిన వారి కోసం మాత్రమే ఇది. సో వాళ్ళకి ఎస్ ఆర్ నో. ఎస్ అంటే మాత్రం మీకు మళ్ళీ కింద డీటెయిల్స్ ఫాలో ఉంటాయి. సో ఎస్ అన్నట్లయితే ఇఫ్ ఎస్ సెలెక్టెడ్ 2 buttons, మీరు ఈ జీవో ప్రకారం టోటల్ లోకల్నే క్లెయిమ్ చేస్తున్నారా, ఆర్ యూ క్లెయిమింగ్ నాన్ లోకల్. నా లోకల్ ఒక జీవో ప్రకారం ఉంది, ఆ జీవో ప్రకారం మీకు ఉన్నట్లయితే సో మీరైతే ఆ లోకల్ సెలెక్ట్ చేసుకోండి, లేకపోతే నాన్ లోకల్. అండ్ నెక్స్ట్ కిందకి వచ్చిన తర్వాత మీరు ఒకవేళ లోకల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే లోకల్ సర్టిఫికెట్ జీవో ప్రకారం ఒక సర్టిఫికెట్ ఉంటే ఆ సర్టిఫికెట్ ఇష్యూ చేసిన వారు, సర్టిఫికెట్ నెంబరు, డిస్టిక్ ఏ డిస్టిక్కి వెళ్ళారు మైగ్రేట్ అయ్యి ఏపీలో, అది చేసి సేవ్ అండ్ కంటిన్యూ. ఓన్లీ తెలంగాణ నుంచి వచ్చి నాన్ లోకల్ మాత్రమే క్లెయిమ్ చేస్తున్నారు, లోకల్ కాదు అంటే ఇక్కడ ఆర్ యూ క్లెయిమింగ్ ఏపీ నాన్ లోకల్. సో ఇది
మీకు ఫైనల్ రీజన్ అయితే ఒకవేళ అది జీవో నెంబర్ ప్రకారం ఎంటర్ చేశాక మీకు లోకల్ అయితే ఎక్కడ లోకల్ అయ్యారో ఇక్కడ వస్తుంది. అంటే మీరు జీవో 133 ఇక్కడ అంటున్నారు కదా, జీవో 133/171, 129 ప్రకారం చేసామని చెప్పి డీటెయిల్స్ ఇచ్చారు కదా, అవి యాక్సెప్ట్ అయితే మీరు ఇక్కడ ఆంధ్రనా, ఎస్వీనా, ఏ డిస్టిక్ అయ్యారో అది వస్తుంది. ఆర్ ఎల్స్ మీరు ఏపీ నాన్ లోకల్ తెలంగాణ నుంచి వచ్చారు, కానీ జీవో లేదు మాకు, నాన్ లోకల్ అంటే 10 ఇయర్స్ రెసిడెన్స్ సర్టిఫికేట్ ఏది ఉందో అది, అవన్నీ ఇక్కడ అప్లోడ్ చేయాలి. ఈ 3 జాబ్ పర్పస్ వెళ్ళారు, పేరెంట్స్ 10 ఇయర్స్ ఉన్నారు, అండ్ మినిమం రెసిడెన్స్ లేకుంటే స్టడీ సర్టిఫికేట్స్ ఉన్నాయి, అది ఎంటర్ చేయాలి. ఈడ ఏపీఎన్ఎల్ నాన్ లోకల్ అని వచ్చేస్తుంది. సో ఇంకా నెక్స్ట్ కేసు ఏంటంటే, ఇఫ్ క్యాండిడేట్స్ అండర్ ద నాన్ లోకల్ రీజన్ ఇట్ విల్ బి షోన్ ద క్యాండిడేట్ షుడ్ సెలెక్ట్ ఎస్ ఆర్ నో. సో ఇక్కడ ఒకవేళ మీరు ఉస్మానియా నుంచి రాలే, సో నాన్ లోకల్ వచ్చింది, ఉస్మానియా రాకుండా ఈ ఆప్షన్ వచ్చింది అనుకోండి, మీరు తెలంగాణ నుంచి కాదు బెంగళూరు, కర్ణాటక నుంచి వచ్చారు, అప్పుడు నాన్ లోకల్ క్లెయిమ్ చేయాలనుకుంటున్నారు, ఎస్ పెట్టండి. తెలంగాణ నుంచి వచ్చిన వారికి ఇంతకుముందు ప్రాసెస్. ఎస్ పెడితే మీరు కిందికి వచ్చాక ఎలాంటి నాన్ లోకల్ ఒకటే క్లెయిమ్ ఉంటుంది, నాన్ లోకల్ ఇక్కడ లోకల్ క్లెయిమ్ లేదు. సో పేరెంట్స్ స్టడీ సర్టిఫికేట్స్ 1 to 10 చదివి ఉంటే ఏపీలో ఆ స్టడీ సర్టిఫికేట్స్, ఆర్ 10 ఇయర్స్ చదివిన స్టడీ సర్టిఫికేట్స్, ఆర్ ఏదైనా జాబ్ పర్పస్ 10 ఇయర్స్ జాబ్ చేస్తే జాబ్ సర్టిఫికేట్, ఆర్ పేరెంట్స్ 10 ఇయర్స్ వాళ్ళు చదువుకునేప్పుడు గడిపినట్టు రెసిడెన్స్ సర్టిఫికేట్, పేరెంట్స్ చదివినట్టు రెసిడెన్స్ సర్టిఫికేట్ పెడితే మీరు ఏపీ నాన్ లోకల్ యాక్సెప్ట్ అయితే ఆ సర్టిఫికేట్ ప్రకారం ఇక్కడ ఏపీ నాన్ లోకల్ అని వస్తుంది. సో నాన్ లోకల్లో 2 మీరు కన్ఫ్యూజ్ కాకండి. ఉస్మానియా అంటే తెలంగాణ నుంచి వచ్చిన వారు, ఆరు వేరే స్టేట్ నుంచి వచ్చిన వారు. తెలంగాణ నుంచి వచ్చిన వారు ఎస్ సెలెక్ట్ చేసుకుంటే అవి, అండ్ వేరే స్టేట్ నుంచి వచ్చిన వారు అవి సెలెక్ట్ చేసుకుంటే ఇది ప్రజెంట్ది. ఇందులో ఒకటే ఉంటుంది నాన్ లోకల్. కానీ తెలంగాణ నుంచి మైగ్రేట్ అయ్యే స్టేట్ డివిజన్ 133 జీవో ప్రకారం వచ్చిన వారికి లోకల్ కూడా ఇచ్చారు. సో అది. సో ఇక్కడ డాక్యుమెంట్స్ అప్లోడెడ్, పీడిఎఫ్ ఫార్మాట్ అండ్ పీడిఎఫ్ ఫార్మాట్, సేవ్ అండ్ కంటిన్యూ కొట్టగానే ఇక్కడ మీకు డాక్యుమెంట్స్ వస్తాయి. ఈ డాక్యుమెంట్స్ అన్నీ అప్లోడ్ చేయండి. మ్యాక్సిమం సైజ్ 500 KB ఉండాలి. ఇక్కడ వాళ్ళు ఇస్తున్నారు అది 500 KB అని. పీడిఎఫ్ అండ్ ఫైల్ సెలెక్ట్ చేసుకోండి, ఎస్ఎస్సి, ఇంటర్మీడియట్, ఇవన్నీ ఏది కావాలంటే అది మీకు ఏది అడుగుతుందో అది చేసుకోండి. అండ్ చేసుకున్న తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ. ఓకే, అప్లికేషన్ ప్రివ్యూ వచ్చేస్తుంది. అండ్ ప్రివ్యూ వచ్చాక మీకు అప్లికేషన్ ఈ విధంగా వస్తుంది మొత్తం. సో అప్లికేషన్ ఈ విధంగా మీరు ఏమేమి డీటెయిల్స్ ఇచ్చారు అవన్నీ వస్తుంది. అండ్ ఫైనల్ సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సో ఫైనల్ సబ్మిట్ మీద క్లిక్ చేశాక అప్లికేషన్ అయితే సబ్మిట్ అయిపోతుంది. అయిపోయాక ఫైనల్ సబ్మిట్ ఓకే కొట్టండి. మీరు మళ్ళీ లాగిన్ అయినప్పుడు ఏం చేసుకోవచ్చు, నో యువర్ అప్లికేషన్ స్టేటస్, మీ అప్లికేషన్ వెరిఫై అవుతుంది. మిస్టేక్స్ ఉంటే వాళ్ళు మళ్ళీ పెట్టుకోమని అడుగుతారు ఏదన్నా. నో యువర్ పేమెంట్ స్టేటస్, ప్రింట్ ప్రొవిజనల్, మీరు ఇచ్చిన అప్లికేషన్ ప్రింట్ తీసుకోవచ్చు, రీఅప్లోడ్ కొన్ని డాక్యుమెంట్స్ మళ్ళీ రీఅప్లోడ్ చేసుకోవచ్చు. ఇంకా ఊరికే మీరు లాగిన్ అయ్యి ఇవన్నీ చెక్ చేసుకోవడమే ఉంటుంది ఫైనల్గా.